హలో ఎవ్రీవన్. నా పేరు శరత్. జనరల్‌గా స్టాక్ మార్కెట్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతున్న వాళ్ళని గాని, స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళని గాని, స్టాక్ మార్కెట్ గురించి న్యూస్ తెలుసుకుంటున్న వాళ్ళని గాని, లాస్ట్ 15 రోజుల నుంచి నిద్రపోనీయకుండా చేస్తున్న స్టాక్ ఒకటుంది. యెస్. అదే ఎల్‌సిడ్ ఇన్వెస్ట్‌మెంట్స్. ఏంటి ఎల్‌సిడ్ ఇన్వెస్ట్‌మెంట్స్? అదేం చేసింది? లాస్ట్ 15 రోజుల నుంచి ఇన్వెస్టర్‌లకి ఎందుకంత షాక్ ఇస్తుంది? అసలు దాని కథ ఏంది? కమామిష్ ఏంది? తెలుసుకుందాం ఈరోజు. చలో లెట్స్ స్టార్ట్. ఈ ఎల్‌సిడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ. యెస్. ఇదొక ఎన్‌బిఎఫ్‌సి. ఈ కంపెనీ ఏం చేస్తదంటే వేరే కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేస్తది. అంటే వేరే కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేసి దాని నుంచి వచ్చే ప్రాఫిట్స్, డివిడెండ్స్‌ని తీసుకుంటది. అదే వీళ్ళ ఇన్‌కమ్ సోర్స్. ఈ కంపెనీ మెయిన్ ఇన్‌కమ్ సోర్స్ అదే. ఓకే. అంతే. ఇంకేం చేయదు. వేరే బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేసి దాంట్లో నుంచి వచ్చే ప్రాఫిట్స్‌ని, డివిడెండ్స్‌ని తీసుకొని ఇంకో కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తది. ఓకే. అది ఎల్‌సిడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ సింపుల్‌గా. అయితే మరి ఎందుకు ఉన్నట్టుండి ఈ స్టాక్ ఇంత ఫేమస్ అయింది? ఇదేం చేసింది? లాస్ట్ 15 రోజుల నుంచి స్టాక్ మార్కెట్‌లో ఎందుకంత రచ్చ చేస్తుంది? డీటెయిల్‌గా తెలుసుకుందామా? చలో. డీటెయిల్‌గా చెప్పాలంటే అసలు దీనికన్నా ముందు ఏమైందో చెప్పాలి. ఓకే. ఒక 15 రోజుల ముందు స్టాక్స్ ఫెయిర్ ప్రైస్ డిస్కవరీ కోసం సెబీ ఒక స్పెషల్ కలెక్షన్‌ని రన్ చేసింది. టెర్మినాలజీ అర్థం కావట్లేదా? ఓకే. సింపుల్‌గా చెప్తా. ఫెయిర్ ప్రైస్ డిస్కవరీ అంటే ఏందంటే, ఒక కంపెనీ, ఒక స్టాక్, ఒక షేర్ వాల్యూ, యాక్చువల్ వాల్యూ ఎంతనో తెలుసుకోవాలి. అంటే లైక్ ఇప్పుడు సింపుల్‌గా చెప్పాలంటే మన సినిమా భాషలో చెప్పాలంటే ఓవర్ రేటెడ్ మూవీ, అండర్ రేటెడ్ మూవీ అంటారు గదా! అంటే మంచి మూవీ, మంచి కంటెంట్ ఉన్న చాలా మంచి మూవీ ఫ్లాప్ అయింది. డబ్బులు రాలేదు. దాన్ని అండర్ రేటెడ్ మూవీ అంటారు గదా! అట్లనే అసలు ఏం విషయం లేని మూవీ సూపర్ హిట్ అయ్యి డబ్బులు బాగా వచ్చినాయనుకోండి. దాన్ని ఓవర్ రేటెడ్ మూవీ అంటారు గదా! సో, ఎగ్జాక్ట్‌లీ సేమ్ ఇట్లనే స్టాక్స్‌లో గూడా ఓవర్ వాల్యూడ్ స్టాక్స్, అండర్ వాల్యూడ్ స్టాక్స్ అని ఉంటాయి. ఓకే. అంటే కంపెనీ యాక్చువల్ వాల్యూ కంటే గూడా ఎక్కువలో ట్రేడ్ అయ్యే స్టాక్స్. ఓక్ వాటిని ఓవర్ వాల్యూడ్ స్టాక్స్ అంటారు. కంపెనీ వాల్యూ కంటే గూడా చాలా తక్కువలో ట్రేడ్ అయ్యే స్టాక్స్‌ని అండర్ వాల్యూడ్ స్టాక్స్ అంటారు. ఇట్లా 2 రకాలుంటాయి. అయితే ఇందులో ఏది ఓవర్ వాల్యూడ్, ఏది అండర్ వాల్యూడ్? ఓకే. తెలుసుకోవాలంటే ఆ కంపెనీని కొనేవాడు గాని, ఆ కంపెనీలో షేర్స్ కొనే ఒక బయ్యర్ గాని, అమ్మే సెల్లర్ గాని ఇద్దరు ఏ ప్రైస్ దగ్గర యాక్సెప్ట్ జేస్తున్నారు? ఏదో ఒక ప్రైస్ దగ్గర ఉన్ యాక్సెప్ట్ అయితేనే గదా! ట్రాన్సాక్షన్ రన్ అయ్యేది. బయింగ్, సెల్లింగ్ ఈ 2 ప్రైస్‌లు ఎక్కడ మ్యాచ్ అయితున్నాయి? తెలుసుకునేదే ఫెయిర్ ప్రైస్ డిస్కవరీ. ఓకే. ఇది తెలుసుకోవడానికి సెబీ ఏం చేసిందంటే, బీఎస్‌సిలో ఒక స్పెషల్ కాల్ ఆక్షన్‌ని రన్ చేసింది. స్పెషల్ కాల్ ఆక్షన్ అంటే ఏందంటే, ఒక స్టాక్ ప్రైస్‌కుండే సర్క్యూట్ లిమిట్స్‌ని తీసేస్తారు. సర్క్యూట్ లిమిట్ అంటే మన స్టాక్ మార్కెట్‌లో ప్రతి స్టాక్‌కి గూడా ఒక సర్క్యూట్ లిమిట్ ఉంటది. సర్క్యూట్ లిమిట్ అంటే 2% నుంచి 20% వరకు సర్క్యూట్ లిమిట్ ఉంటది. 2%, 5%, 10%, 15%, 20% అట్లా. అంటే 20% ఆ స్టాక్ వాల్యూని బట్టి దాని క్రెడిబిలిటీని బట్టి ఆ పర్సెంట్‌ని సెట్ జేస్తారు. ఓకే. ఆ స్టాక్ కేటగరీని బట్టి, ఆ స్టాక్ లిక్విడిటీని బట్టి సర్క్యూట్ లిమిట్‌ని సెట్ జేస్తారు. సపోజ్ 20% సర్క్యూట్ లిమిట్ ఉన్న ఒక స్టాక్ ఉందనుకోండి. ఈ స్టాక్ ప్రైస్ నుంచి ఒక్క రోజులో 20% అప్ ఎళ్ళిందనుకోండి. ఆ రోజుకి సర్క్యూట్ లిమిట్ రీచ్ అయినట్టు. సర్క్యూట్ లిమిట్ రీచ్ అయితే ఎంటనే ఆ స్టాక్ ఆ రోజుకి హోల్డ్‌లో పడిపోతది. అంటే ఇంకా ఆ రోజుకి ట్రేడింగ్ అనేది జరగదు. బయింగ్, సెల్లింగ్ ట్రాన్సాక్షన్ అనేవి ఆ రోజుకి హాల్ట్ అయిపోతాయి. ఆ రోజుకి హోల్డ్‌లో పెడతారు దాన్ని. 20% అప్ సైడ్ ఎళ్ళినా గాని, 20% డౌన్ సైడ్ ఎళ్ళినా గాని. ఈ సర్క్యూట్ లిమిట్ ఏదైతే టచ్ అయితదో అది ఆ రోజుకి హోల్డ్‌లో పడిపోతది. ఓకే. దాన్ని సర్క్యూట్ లిమిట్ అంటారు. సర్క్యూట్ లిమిట్‌ని ఎట్లా సెట్ చేస్తారంటే ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్. ప్రీవియస్ డే అంటే నిన్న, నిన్న సాయంత్రం మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి స్టాక్ ప్రైస్ ఎంతైతే ఉందో అక్కడి నుంచి 20% పైకి, 20% కిందకి. అట్లా సర్క్యూట్ లిమిట్ సెట్ చేస్తారు.
సో నెక్స్ట్ డే ఆ ప్రైస్ నుంచి 20% అప్ వెళ్ళినా 20% డౌన్ వెళ్ళినా ఆ రోజుకి ట్రిగ్గర్ అయిపోతుంది. ఇంకా అది ట్రిగ్గర్ అయిపోయి అక్కడికి హాల్ట్ అయిపోతుంది. సో ఈ సర్క్యూట్ లిమిట్ని ఎందుకు చేస్తారంటే ఎక్స్ట్రీమ్ వొలాటిలిటీని కంట్రోల్ చేయడం కోసం, కంట్రోల్లో పెట్టడం కోసం ఈ సర్క్యూట్ లిమిట్ అనేది సెట్ చేస్తారు. ఓకే, అంటే ఏదైనా ఒక ప్రైస్ మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్లో పెరిగి మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్లో తగ్గి అట్లా ఉండకుండా, అంటే అట్లా చేయడం వల్ల ట్రేడర్స్కి కానీ ఇన్వెస్టర్స్కి కానీ ఎక్స్ట్రీమ్ లెవెల్లో లాసెస్ అనేది వస్తుంది. ఓకే, కొంతమంది ఎక్స్ట్రీమ్కి ప్రాఫిట్ వస్తుంది, కొంతమందికి ఎక్స్ట్రీమ్ లాస్ వస్తుంది. సో ఇలాంటివి జరగకుండా స్టెబుల్గా మార్కెట్ని స్టెబుల్గా ఉంచడం కోసం అనేది ఈ ప్రతి స్టాక్కి కూడా ఒక సర్క్యూట్ లిమిట్ని సెట్ చేస్తారు. ఓకే, ఈ సర్క్యూట్ లిమిట్ అనేది ఒక్కొక్క స్టాక్కి ఒక్కొక్క దాంట్లో ఉంటుంది. చిన్నగా 2% నుంచి 20% వరకు సర్క్యూట్ లిమిట్ అనేది సెట్ చేస్తారు. సో ఇది యాక్చువల్ సర్క్యూట్ లిమిట్. అయితే మొన్న సెబీ ఏం చేసిందంటే ఈ సర్క్యూట్ లిమిట్ని తీసేసింది ఒకరోజు. ఎందుకు తీసేసింది అంటే అది చెప్పిన కదా, ప్రతి స్టాక్ కూడా ప్రతి ఇన్వెస్టర్ కానీ ప్రతి బయ్యర్ కానీ సెల్లర్ కానీ ప్రతి ఏ స్టాక్ని ఎక్కడ ఎవరు కొనాలనుకుంటున్నారు, ఎక్కడ ఎవరు అమ్మాలనుకుంటున్నారు, ఈ రెండు తెలుసుకోవడం. ఫెయిర్ ప్రైస్ ఉంది కదా, ఈ ఫెయిర్ ప్రైస్ ఏ కంపెనీకి ఎంత ఉందో తెలుసుకోవడం కోసం అనేది ఈ సర్క్యూట్ లిమిట్ని తీసేసారు. ఓకే, దాన్నే స్పెషల్ కాల్ ఆప్షన్ అంటారు. ఇది ఎవ్రీ ఇయర్ చేస్తారు, ఇది కామన్ ప్రాసెస్, అది ఎవ్రీ ఇయర్ చేస్తారు. సో ఈ కాల్ ఆప్షన్ చేసినప్పుడు ఏమైందంటే సర్క్యూట్ లిమిట్ లేకపోవడం వల్ల ఈ స్పెషల్గా ఈ ఎల్సిడి ఇన్వెస్ట్మెంట్స్ అనే షేర్ ఒక్కటేసారి పెరిగిపోయింది. అది ఎంత పెరిగిందంటే ఒక్కటే రోజులో 70 lakhs% ఆల్మోస్ట్. ఎస్, కనీసం ఒకటే రోజులో 70 లక్షల% పెరిగింది. అంటే మీరు ఒక్కటే రోజు ముందు రోజు ఒక 10,000 పెట్టి జస్ట్ 10,000 దాంట్లో ఇన్వెస్ట్ చేసింటే నెక్స్ట్ డే ఒక్క 1 డే తర్వాత ఆ 10,000 ఎంత అయ్యో తెలుసా? 67 కోట్లు. ఎస్, 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసింటే ఒక్కటే రోజులో మీకు 67 crores వచ్చేవి. అంటే రాత్రి మిలియనీర్స్ అయిపోయారు, రైట్? సో ఇది ఎందుకు జరిగింది, అంత తేడా ఎందుకు వచ్చింది అంటే చూపిస్తాం మీకు ప్రాక్టికల్గా. సి, ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, ఈ ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది దీనికి యాక్చువల్లీ ఈరోజు నేను ఇప్పుడు చేస్తున్న ఈ వీడియో 12th నవంబర్ కదా, 12th నవంబర్ 4:01 PM, అంటే పోస్ట్ మార్కెట్ కూడా క్లోజ్ అయిపోయిన తర్వాత ఫిక్స్ అయిన ప్రైస్ ఇది 2,98,000 రూపీస్. ఇది యాక్చువల్గా ఎంత ఉండేది తెలుసా? జస్ట్ 3 రూపీస్, 2 రూపీస్, 3 రూపీస్ చేంజ్లో ఉండే 15 days బ్యాక్. ఇప్పుడు నియర్లీ 3 lakhsకి వచ్చింది. యాక్చువల్గా 3,32,000 పోయింది హై. నిన్నటి మొన్నటి వరకు కూడా 3,32,000 ఉండే, ఇప్పుడు 3 lakhs లోపలికి వచ్చింది. అంటే మన ఇండియాలో మోస్ట్ వాల్యుబుల్ షేర్ ఉంది కదా ఎంఆర్ఎఫ్ టైర్స్, ఆ ఎంఆర్ఎఫ్ టైర్స్ని దాటిపోయి ఆల్మోస్ట్ డబుల్, ఎంఆర్ఎఫ్ టైర్స్ కంటే కూడా ఆల్మోస్ట్ డబుల్లో సెటిల్ అయింది. అయితే ఇది ఎందుకు ఇంత పెరిగింది అంటే దీనికి ఉన్న బుక్ వాల్యూ వల్ల. దీని బుక్ వాల్యూ చూడండి, 6,85,220. అసలు ఈ బుక్ వాల్యూ అంటే ఏంది చెప్తా. అసలు ఈ బుక్ వాల్యూ అంటే ఏంటంటే కంపెనీ టోటల్ అసెట్స్ మైనస్ టోటల్ లయబిలిటీస్ డివైడెడ్ బై టోటల్ అవుట్ స్టాండింగ్ షేర్స్. మళ్ళీ అర్థం కాలేగా, సరే సింపుల్గా చెప్తా. ఒక కంపెనీకి ఉన్న మొత్తం ఆస్తులు మైనస్ మొత్తం అప్పులు, ఈ రెండుటి తీసేసిన తర్వాత డివైడెడ్ బై ఆ కంపెనీ షేర్ హోల్డర్స్ దగ్గర ఉన్న మొత్తం షేర్స్, ఇది చేస్తే ఆ కంపెనీ బుక్ వాల్యూ వస్తుంది. అంటే ఒక కంపెనీ మార్కెట్ వాల్యూ కంటే బుక్ వాల్యూ ఎక్కువ ఉందనుకోండి, దాన్ని అండర్ వాల్యూడ్ స్టాక్ అంటారు. అదే ఒక కంపెనీ మార్కెట్ వాల్యూ కంటే బుక్ వాల్యూ తక్కువ ఉందనుకోండి, దాన్ని ఓవర్ వాల్యూడ్ స్టాక్ అంటారు. అంటే ఇందాక చెప్పిన కదా ఓవర్ రేటెడ్ మూవీ, అండర్ రేటెడ్ మూవీ అన్నట్టు సేమ్ ఇట్లే ఇది బుక్ వాల్యూ, మార్కెట్ కెపాసిటీ, ఆ మార్కెట్ ఏమంటారు దాన్ని, టోటల్ మార్కెట్ వాల్యూ, ఆ టోటల్ మార్కెట్ వాల్యూ కంటే కూడా బుక్ వాల్యూ ఎక్కువ ఉంటే దాన్ని అండర్ వాల్యూడ్ స్టాక్ అంటారు. టోటల్ మార్కెట్ వాల్యూ కంటే కూడా బుక్ వాల్యూ తక్కువ ఉందనుకోండి, దాన్ని ఓవర్ వాల్యూడ్ స్టాక్ అంటారు. అంటే కంపెనీ బుక్ వాల్యూ అనేది
ఇన్వెస్టర్స్ ఎక్కడ బై చేయడానికి రెడీగా ఉన్నారనేది చెప్తుంది. ఓకే. అయితే ఈ ఎల్సిడి ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్పెషల్‌గా ఈ ఎల్సిడి ఇన్వెస్ట్మెంట్స్ అనే విషయంలో ఏమైందంటే, దీని బుక్ వాల్యూ చూసిరా 6,85,220. అంటే ఇప్పుడున్న ఈ 2,98,800 ఈ 2,98,000 ఉంది కదా! అరౌండ్ 3,00,000 షేర్ ప్రైస్ ఉంది కదా! ఈ షేర్ ప్రైస్ 3,00,000 దగ్గర కూడా ఇన్వెస్టర్స్ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు సాటిస్ఫై కావట్లేదు. అంటే దీని వాల్యూ ఇంకా ఎక్కువుంటది. ఎల్‌సిడి ఇన్వెస్ట్‌మెంట్స్ 3,00,000 కాదు. షేర్ వాల్యూ 3,00,000 కాదు. దీని వాల్యూ ఇంకా ఎక్కువుంటది అని నమ్ముతున్నారు. సో, అందుకేమైందంటే మొన్న సెబీ దీనికి సర్క్యూట్ లిమిట్ ఎప్పుడైతే తీసేసిందో, ప్రతి షేర్‌కి గూడా అమ్మడానికి, కొనడానికి బయర్స్ అండ్ సెల్లర్స్ ఏదో ఒక ప్రైస్ దగ్గర మ్యాచ్ అయినాయి. కానీ ఈ ఎల్‌సిడి ఇన్వెస్ట్‌మెంట్స్ విషయంలో ఏమైందంటే, దేర్ ఆర్ నో సెల్లర్స్. కొన్న వాళ్ళు కొన్నట్టే ఆ షేర్‌ని పెట్టుకున్నారు తప్ప ఎవ్వరు అమ్మడానికి రెడీగా లేరు. సో, ఆబ్వియస్‌లీ బయర్స్ మాత్రమే ఉన్నారు. సెల్లర్స్ లేరు కాబట్టి ఏమైంది, ఈ షేర్ చక్కగా స్కై రాకెట్ అంటారు కదా! అట్లెళ్ళిపోయింది. అట్లెళ్ళిపోయి ఆల్‌మోస్ట్ 3,00,000 దగ్గర సెటిల్ అయింది. ఓకే. సో, ఇప్పటికి గూడా స్టిల్ అంత పెరిగిన తర్వాత గూడా మళ్ళీ ఎవరైనా అమ్మడానికి చూస్తుర్రా అంటే స్టిల్ దేర్ ఆర్ నో సెల్లర్స్. ఈ షేర్‌ని అమ్మడానికి ఎవ్వరు రెడీగా లేరు. అంటే ఇంకా గూడా ఇది కాదు. దీని వాల్యూ 3,00,000 కాదు. ఇంకా ఎక్కువుంటది. నియర్లీ 6,85,000 వరకు దీనికి వాల్యూ ఉంటది అని జెప్పి ఇన్వెస్టర్స్ నమ్ముతున్నారు. ఓకే. ఎందుకు ఎందుకు అంత తక్కువ ఎందుకంత నమ్మకం అంటే ఆ కంపెనీ మేబీ ఆ కంపెనీ అంత ట్రస్ట్ వర్తీ ఏమో ఐ డోంట్ నో. అంటే ఇన్వెస్టర్స్‌కి అంత నమ్మకం ఉంది. పోనీ ఈ ఇన్వెస్టర్స్‌కి ఇంత నమ్మకం ఉండడానికి ఎంతమందున్నారు ఇన్వెస్టర్స్ అంటే టోటల్‌గా దీంట్లో సీ, సీ నంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఓన్లీ 328 పీపుల్. 328 మాత్రమే ఉన్నారు. అందులో ప్రమోటర్స్ 75% ఉన్నారు. అంటే ప్రమోటర్స్ అంటే కంపెనీని హోల్డ్ చేసేవాళ్ళు. ఆ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటారు కదా! బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గాని, కంపెనీ ఓనర్స్ గాని వాళ్ళే 75% ఉన్నారు. మిగతా పబ్లిక్ ఓన్లీ 25% ఉన్నారు. సో, ఉన్న 328 మందిలో గూడా ఎవ్వరు ఈ స్టాక్‌ని అమ్మడానికి రెడీగా లేరు. ఎన్ని షేర్స్ ఉన్నాయి అన్నీ వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు. సో, ఆబ్వియస్‌గా సెల్లర్స్ ఎవ్వరు లేకపోవడం వల్ల, ఓన్లీ బయర్సే ఉండడం వల్ల, ఆ పర్టిక్యులర్ స్టాక్ అనేది పట్టపగ్గాలు లేకుండా దూసుకెళ్ళింది పైకి. ఎళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయింది. అర్థమైందా? ఈ ఎల్‌సీడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది మరి ఇది ఎల్‌సీడ్ ఇన్వెస్ట్‌మెంట్ స్టోరీ. అయితే మరి అందరికి డౌట్ రావచ్చు. ఇలాంటి స్టాక్స్ మనం గూడా ఎతుక్కోవచ్చు గదా! మనకెందుకు దొరకవు ఇట్లాంటి స్టాక్స్? అంటే ఇట్లాంటివన్నీ ప్రతిసారి దొరకవు. ఇది వన్ టైమ్ వండర్. వన్ టైమ్ వండర్ అంటారు గదా! అట్లాంటి స్టాక్ అన్నమాట ఇది. సో, ప్రతిసారి దొరకవు. సో, సెబీ ఎవ్రీ ఇయర్ ఈ స్పెషల్ కలెక్షన్ అనేది రన్ చేస్తది. స్పెషల్ కలెక్షన్ రన్ చేసిన ప్రతిసారి గూడా ఇట్లాంటి స్టాక్ మనకొకటి దొరకాలి అనడం కుదరదు. అన్ని టైమ్స్‌లో ఇట్లాంటివి కుదరదు. ఇది ఓన్లీ వన్ టైమ్ వండర్. అట్లాంటివి ఎప్పుడో ఏమో ఆ పదం కూడా నాకు తెలవదు. చాలా రేర్‌గా అయ్యేవన్నమాట ఇట్లాంటివి. సో, మనం ఇన్వెస్ట్ చేస్తే బాగుండేది. అబ్బా! మిస్ చేసినాం. అయ్యో! మిస్ చేసుకున్నాం. అట్లాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోకండి. ఎందుకంటే కొన్ని కోట్ల మందిలో 300 మందికి తగిలిన జాక్‌పాట్ అది. ఆ 300 మందిలో మనం ఉండాలనుకోవద్దు. నాది అత్యాశ అయితది. బట్ ఇట్లాంటి స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం గూడా ఎందుకంటే, ఇ ఇట్లాంటి స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకోవడం, దాన్ని ఎతికి పట్టుకోవడం గూడా అది సాధ్యమయ్యే పని గాదు. ఇట్స్ ఆల్‌మోస్ట్ ఇంపాసిబుల్. ఓకే. సో, ఉన్న పెన్నీ స్టాక్స్ అన్నీ తీసి ఇప్పుడే 10,000 పెట్టి కూర్చుందాం. ఎప్పుడో ఒకప్పుడు తగలకపోద్దా జాక్‌పాటు ఇట్లాంటి ప్రయత్నాలు మాత్రం చేయకండి. ఓకే. రావు. అన్ని టైమ్స్‌లో అన్నీ ఇట్లా వర్కౌట్ గాదు. వదిలేయండి. ఓకే. ఇది
ఈ ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్స్ అనే స్టోరీ, ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్ ఉన్న స్టోరీ. ఐ హోప్ మీరు ఎవరికైనా ఇంకా దీని గురించి తెలుసుకోవాలని ఉంటే, ఈ ఎల్సిడి ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు ఇట్లా చేసింది, అది ఇది అని మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీ అందరికీ బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన అనే అనుకుంటున్నా. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఏమైనా కావాలంటే ప్లీజ్ లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి అందరికీ. ఇప్పుడే ప్రశాంతంగా నిద్రపోండి ఇంకా. ఓకే, రైట్, థ్యాంక్ యూ, బాయ్.